మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అందులోనూ బాస్ ఆల్ టైమ్ హిట్ సినిమా ఇంద్ర రిలీజ్ కావడంతో థియేటర్లో ఫ్యాన్స్ గోలా మామూలుగా లేదు. కుర్రాళ్లతో పాటు పెద్దోళ్లు కూడా థియేటర్లో కనిపిస్తున్నారు. చిరు స్టెప్పులు, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ కి ఫ్యాన్స్ అరుపులు కేకలతో సందడి చేస్తున్నారు. అయితే ఇంద్ర సినిమాలో ఒక ముఖ్యమైన సీన్ వస్తున్నప్పుడు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ అంటూ అరుస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఏంటి అంటే ఇంద్ర సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఆ సీన్ కి ముందు వచ్చే డ్రామా గురించి తెలిసిందే. తన మేనకోడలికి తన దగ్గర పనిచేసే కుర్రాడితో పెళ్లి చేస్తుంటాడు హీరో. ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ తన వాళ్ళతో కలిసి వెళ్లి మండపానికొస్తుంది. ఆ సమయంలో తాలి కట్టాల్సిన పెళ్లికొడుకు శివాజీ కాస్త హీరోకి వెన్నుపోటు పొడిచి లేచి వెళ్లిపోతాడు. ఆ సీన్, ఆ ట్విస్ట్ కి అప్పట్లో థియేటర్ లో మైండ్ బ్లాక్ అయిపోయింది ఆడియన్స్ కి. ఇప్పుడు అదే సీన్ వస్తున్నప్పుడు మెగా ఫ్యాన్స్ నక్కా నక్కా అంటూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కెరియర్ మొదట్లో తాను ఈ స్థాయికి రావడానికి మెగా ఫ్యామిలీ చిరంజీవినే కారణమంటూ చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు ఒక స్థాయి వచ్చాక కనీసం మెగాస్టార్ పేరు కూడా చెప్పట్లేదు అని, అందుకే గుంట నక్క అని అరుస్తున్నట్టుగా పోస్టులు పెడుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ వీడియోలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ వేస్తున్నారు. బన్నీ తన స్టార్డమ్ తో మాత్రమే పైకి వచ్చాడు అని, ఎవ్వరూ ఏ హెల్ప్ చేయలేదు అంటూ రిప్లై ఇచ్చాడు. కొన్నాళ్లుగా అల్లు వర్సెస్ బన్నీ వివాదం గట్టిగా నడుస్తోంది. ఇక రీసెంట్ గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బన్నీ మెగా ఫ్యామిలీకి ఇండైరెక్ట్ గా కౌంటర్లు ఇచ్చారు అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఎవరు అడ్డు వచ్చినా సరే డిసెంబర్ 6న పుష్ప 2తో బన్నీ బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమంటూ పోస్టులు చేస్తున్నారు. బన్నీకి పోటీగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అదే నెలలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలో ఏది టాప్ లో వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.